ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం క్లాసెస్. అందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది గుప్తా ఎంపైర్ అంటే గుప్త సామ్రాజ్యం. సో గుప్తా ఎంపైర్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. గుప్త సామ్రాజ్యము హిస్టరీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో మనకి మౌర్య సామ్రాజ్యము, బుద్ధిజము ఇవి ఎలా ఇంపార్టెంటో ఈ గుప్త సామ్రాజ్యం కూడా చాలా క్రూషియల్ పార్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇందులో ఎటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. మౌర్యుల అనంతరయుగం, మౌర్యులు సామ్రాజ్యం అనేది అంతమైపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారు? సుంగా డైనస్టీ, శాతవాహనులు, తర్వాత ఇండో గ్రీకులు, శకా వంశస్థులు, తర్వాత చివరిలో వచ్చేసి మనకి కుషాణులు. సో కుషాణుల తర్వాత వచ్చిన వాళ్ళే ఈ గుప్త సామ్రాజ్యం అనమాట. అంటే మనకి ఎక్కడో మౌర్య సామ్రాజ్యం, సో మౌర్యన్ ఎంపైర్ అనేది ఎండ్ అయిపోయింది. సో మౌర్యన్ ఎంపైర్ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు గుప్త సామ్రాజ్యం అనేది చాలా పెద్దదనమాట. అంటే మౌర్య సామ్రాజ్యం తర్వాత ఏదైనా పెద్ద సామ్రాజ్యం ఉందా అంటే అది గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం అనేది చాలా పెద్దది. ఇప్పుడు ఈ గుప్త సామ్రాజ్యం అనేది ఎలా ఎవాల్యుయేషన్ అయింది, ఎలా వచ్చింది, దాని యొక్క స్థాపకులు ఎవరు, ఈ గుప్తుల కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క పరిపాలన కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, పరిస్థితులు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు ఇవన్నీ ఏమున్నాయి చూద్దాం. మన భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా దేవాలయ నిర్మాణం కూడా చేపట్టింది వీళ్ళే అనమాట. సో అవి కూడా మనం క్లారిటీగా చూద్దాం, ఓకేనా? సో చూడండి, గుప్తాస్ బిల్డ్ ఫ్యూడేటరీస్ ఆఫ్ ది కుషాన్స్. సో దే ఆర్ మోస్ట్ లైక్లీ ది వైశ్యాస్ ఇన్ ఒరిజిన్. ఈ గుప్తులు అనేవాళ్ళు వైశ్యులు అనమాట, వైశ్యులు. ఈ గుప్తులు అనేవాళ్ళు వర్ణ వ్యవస్థలో వైశ్యులు అనమాట. వీళ్ళు కుషాణుల యొక్క సామంతులు అనమాట. కుషాణుల సామంతులు అంటే ఎవరు? కుషాణులు అంటే ఎవరు? కనిష్కుడు ఉన్నాడు కదా, కనిష్కుడు కాలంలో వీళ్ళు సామంతులుగా ఉంటారు. అంటే గుప్తుల కంటే ముందెవరు ఉన్నారు? కుషాణులు ఉన్నారు. కుషాణుల యొక్క సామంతులుగా వీళ్ళు ఉంటారు. ఎవరు? గుప్తులు ఉంటారు. తర్వాత వీళ్ళు కుషాణుల యొక్క సామ్రాజ్యం అనేది అంతమైపోయిన తర్వాత వీళ్ళు కొత్త సామ్రాజ్యానికి తెరబడుతుంది. సో తెరదీస్తారు, అర్థమైందా? ఈ విధంగా ఇక్కడ వీళ్ళు పరిపాలించిన సామ్రాజ్యం, సో గుప్త సామ్రాజ్యం, ఎంపైర్ అంటాం కదా, వీళ్ళు పరిపాలించిన సామ్రాజ్యం ప్రెజెంట్ ఎక్కడెక్కడ ఉందో చూస్తే మనం రూల్ ఓవర్ ది ఫెర్టైల్ పార్ట్స్ ఆఫ్ ది మధ్యదేశ అంటే మనకి సెంట్రల్ ఇండియన్ పార్ట్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేలలు ఉండే, మైదానాలు ఉండే ప్రాంతం అంతా కూడా గుప్త సామ్రాజ్యంలో ఉండేది. ప్రధానంగా మనకి గంగా, యమున, సరస్వతి ఉంటాయి కదా, ఆ యొక్క డెల్టా రీజన్ అనమాట. మొత్తం అదంతా కూడా వీళ్ళ కాలంలో వీళ్ళ సామ్రాజ్యంగా ఉండేది. ప్రధానంగా మనం ఇక్కడ చూస్తే ఒకటి అనుగంగా అంటే మిడిల్ గంగిటిక్ ప్లాను. మనం గంగా నదిని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. అప్పర్ గంగా, మిడిల్ గంగా, లోవర్ గంగా అని చెప్పేసి. అప్పర్ గంగా అంటే మనకి ఉత్తరాఖండ్, ఇంకా మనకి ఉత్తరప్రదేశ్లో కొంత భాగం అవన్నీ ఉంటాయి. మిడిల్ గంగా అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్గా ఉత్తరప్రదేశ్, బీహార్ రీజను. లోవర్ గంగా అంటే మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది? వెస్ట్ బెంగాల్ రీజన్ అక్కడ వస్తుంది. ఈ విధంగా అనమాట. కాబట్టి అనుగంగా అంటే మిడిల్ గంగా బేసిను. నెక్స్ట్ సాకేత అంటే మోడర్న్ అయోధ్య అనమాట. ఇప్పుడు అయోధ్య నగరాన్ని అప్పట్లో సాకేత అని చెప్పి పిలిచేవాళ్ళు ఆ ప్రాంతం మొత్తాన్ని. తర్వాత వచ్చేసి మగధ, బీహార్లో ఉండేది. కాబట్టి వీళ్ళ సామ్రాజ్యంలో ఉన్న ప్రాంతాలు ఏంటి? ఒకటి అనుగంగా, సో అనుగంగా అంటే మిడిల్ గంగా రీజను. సో ఇంకోటి ఏం చెప్పారు? సాకేత అంటే అయోధ్య రీజన్ అనమాట, ఇప్పుడున్న అయోధ్య రీజను. తర్వాత వచ్చేసి మగధ అంటే బీహారు, బెంగాల్ ఈ రీజన్స్ ఉన్నాయి కదా, బీహార్ రీజన్. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు మొత్తం కూడా గుప్తుల యొక్క సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. ఇక్కడ ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మామూలుగా వీళ్ళు విస్తరించింది చాలా పెద్ద రాజ్యం గుప్త సామ్రాజ్యం. అయితే మొట్టమొదటిసారి గుప్త సామ్రాజ్యం ఈ ప్రాంతంలో ఉండేది, ఇక్కడ ఉండేది. నేను రౌండప్ చేశాను చూడండి. ఈ ప్రాంతంలో గుప్త సామ్రాజ్యం ఉండేది. తర్వాత దీన్ని విస్తరించారు తక్షశిల వరకు, ఇటు కాంచీపురం వరకు, దక్షిణాన కాంచీపురం, కంచి అంటాం కదా, కంచి వరకు విస్తరించారు. ఇటు చూసుకుంటే తక్షశిల, ఇక్కడ తక్షశిల ప్రాంతం వరకు, తక్షశిల ప్రాంతం అంటే ఆల్మోస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్ రీజన్ వరకు ఉంది గుప్తా ఎంపైర్. ఇటు చూస్తే మనకి అస్సాం వరకు. సో ప్రత్యోగితాపురం అని చెప్పేసి అప్పట్లో ప్రత్యోగితాపురం అని అస్సాంను పిలిచేవాళ్ళు. అంతవరకు ఇంత పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడింది. మనకి సముద్రగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యం అనేది చాలా పెద్దగా విస్తరించింది. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది సముద్రగుప్తుడి కాలంలో. సముద్రగుప్తుడి కాలంలో ఇంత పెద్ద సామ్రాజ్యం ఉండేది గుప్తులది. సో అర్థమైందా? ఈ విధంగా గుప్త సామ్రాజ్యం అనేది ఇంత పెద్ద మొత్తంలో ఉండేదన్నమాట. అయితే గుప్త సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? సో ప్రతి సామ్రాజ్యానికి బేసిక్గా ఒక ఫౌండర్ ఉంటారు. సో ఈ యొక్క ఫౌండర్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ అనమాట. అసలు ఈ గుప్తుల వంశం మూల పురుషుడు
వంశం మూల పురుషుడు. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామినేషన్లో. వంశం మూల పురుషుడు వేరు, వంశ స్థాపకుడు వేరు, రాజ్య స్థాపకుడు వేరు. సో వంశం మూల పురుషుడు ఎవరంటే శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు ఎవరంటే ఫౌండర్ ఆఫ్ డైనస్టీ, నాట్ ఎంపైర్. ఫౌండర్ ఆఫ్ డైనస్టీ వచ్చి శ్రీగుప్తుడు. ఫౌండర్ ఆఫ్ ఎంపైర్ వచ్చి చంద్రగుప్త అనమాట. చంద్రగుప్తుడిని మామూలుగా పిలుస్తారు ఫౌండర్ ఆఫ్ ఎంపైర్ అని. చంద్రగుప్త మౌర్య కాదు, ఓన్లీ చంద్రగుప్త. ఓకేనా? ఈ కన్ఫ్యూజన్ మీరు తీసుకోవద్దు. ఓకే, కాబట్టి వంశం మూల పురుషుడు. గుప్తుల యొక్క వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు. సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్తుడు. ఈ కన్ఫ్యూజన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఈయన గుప్తుల యొక్క వంశాన్ని తీసుకొచ్చాడు. అసలు గుప్తులు ఎవరంటే వైశ్యులు అనమాట. వీళ్ళు బ్రాహ్మిన్స్ కాదు, క్షత్రియాస్ కాదు, శూద్రులు కాదు, వైశ్యులు. వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారంటే కుషాన్ల దగ్గర సామంతులుగా పనిచేశారు. అయితే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి వీళ్ళ యుగాన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అంటారు. అంటే స్వర్ణయుగం అంటారు. మన ప్రాచీన భారత చరిత్రలో స్వర్ణయుగం అని పిలుస్తారు గుప్తుల యొక్క పరిపాలన కాలాన్ని. ఎందుకు స్వర్ణయుగం అని పిలిచారు? సో గుప్తుల యొక్క కాలాన్ని, అంటే గుప్తులు పరిపాలించేటువంటి ఆ పరిపాలన కాలం మొత్తాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి పిలుస్తారు మన చరిత్రలో. ఎందుకంటే అప్పట్లో చాలా విషయాలు, చాలా రంగాల్లో అభివృద్ధి అనేది ఉందన్నమాట. చాలా పీక్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా గొప్ప స్థాయికి వెళ్ళాయి. అన్నీ కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటి ప్రాముఖ్యత పెరిగి, అందువల్ల గుప్తుల యొక్క పరిపాలన కాలాన్ని ఏమంటారంటే స్వర్ణయుగం అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకు పిలిచారు? మన ప్రాచీన భారత చరిత్రలో గుప్తుల యుగాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి పిలవడానికి గల ప్రధాన కారణం ఏంటి? గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ అంటారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ అంటే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఎందుకో చూద్దాం. ఫస్ట్ ఆర్ట్ అనమాట, కళలు. వీళ్ళ కాలంలో కళలు అనేవి చాలా అత్యుత్తమైన స్థాయిలో ఉన్నాయి, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అనమాట, నిర్మాణాలు. సో నిర్మాణాలు, వాస్తు శిల్పాలు ఇవి ఉన్నాయి కదా, వాస్తు నిర్మాణాలు ఇవి కూడా పీక్ స్టేజ్లో ఉన్నాయి. టెంపుల్స్, ఆలయాలు మొట్టమొదటిసారి వీళ్ళే తీసుకొచ్చారు. ఆలయాలు మన భారతదేశంలో ఆలయ నిర్మాణాలు మొదలుపెట్టింది వీళ్ళే అనమాట. నెక్స్ట్ సాంస్క్రిట్ లిటరేచర్, సంస్కృత సాహిత్యం. సంస్కృత సాహిత్యం సో సంస్కృత సాహిత్యం కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్నది. వీళ్ళ యొక్క ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవాళ్ళు. చంద్రగుప్త II అనమాట, విక్రమాదిత్య యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళని నవరత్నాలని పిలిచేవాళ్ళు. 9 మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు. సో 9 మంది స్కాలర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, 9 స్కాలర్స్. ఈ 9 స్కాలర్స్ని ఏమని పిలిచేవాళ్ళంటే నవరత్న అని చెప్పేసి పిలిచేవాళ్ళు, నవరత్నాలు అని పిలిచేవాళ్ళు. వీళ్ళు ఎవరి ఆస్థానంలో ఉండేదంటే విక్రమాదిత్య. సో విక్రమాదిత్య యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. విక్రమాదిత్యుడి యొక్క ఆస్థానం అంటే చంద్రగుప్త II అనమాట. చంద్రగుప్త IIని విక్రమాదిత్యుడు అంటారు, లేదా ఉజ్జయిని రాజును కూడా పిలుస్తారు. శకా వంశాన్ని అంతం చేసింది ఈయన అనమాట. ఓకేనా? ఇలా నెక్స్ట్ స్టోన్ స్కల్ప్చర్ అనమాట, అంటే రాతి శిల్పాలు వీళ్ళ కాలం నుంచే వచ్చాయి. హిందూ దేవుళ్ళకి రూపాలు వచ్చింది ఇక్కడే అనమాట. ఇంతవరకు మనం శివుడు అని చెప్పుకున్నాం, విష్ణువు, రుద్రుడు, ఇలా చాలా దేవతల గురించి చెప్పుకున్నాం, దేవుళ్ళు దేవతల గురించి. కానీ వాళ్ళకు రూపాలు చెక్కింది, శిల్పాల్లో చెక్కింది ఎవరి కాలంలో అంటే గుప్తుల కాలంలోనే. గుప్తుల కాలంలోనే హిందూ దేవతల యొక్క బొమ్మలు అంటే విగ్రహాల రూపంలో చాలా పెద్ద మొత్తంలో వచ్చాయి. సో అర్థమైందా? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా పెద్ద మొత్తంలో డెవలప్ అయింది. ఆర్యభట్ట, సో ఇంకా మనకి చాలామంది ఉంటారు, వరాహమిరుడు, ఇట్లా ఖగోళ శాస్త్రము, మ్యాథమెటిక్స్, ఖగోళ శాస్త్రము, ఇవన్నీ మెడిసిన్ కావచ్చు, సుశ్రుతుడు, వీళ్ళంతా పెద్ద మొత్తంలో ఉండి సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రాన్ని కూడా వీళ్ళు బాగా పెంపొందించారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెటాలజీ అంటే లోహ పరిశ్రమ. లోహ విగ్రహాలు ఇవన్నీ కూడా తయారు చేశారు. లోహ వస్తువులు చాలా బిగ్ ప్రొడక్షన్ ఉండేది వీళ్ళ కాలంలో. నెక్స్ట్ వచ్చేసి ఫిలాసఫీ, తత్వశాస్త్రం కూడా ఉన్నదనమాట. సో ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయి. గుప్తుల కాలంలో ఇన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్నది కాబట్టి వీళ్ళ యొక్క పరిపాలన కాలాన్ని ఏమని పిలిచారంటే స్వర్ణయుగంగా పిలిచారు. స్వర్ణయుగంగా పిలవడం అయితే జరిగింది. కాబట్టి ఇలా మన ప్రాచీన భారత చరిత్రలో గుప్తుల యొక్క పరిపాలన విభాగాన్ని స్వర్ణయుగం పిలవడానికి ప్రధాన కారణాలు ఈ రంగాలన్నీ బాగా డెవలప్ అయ్యాయి. కళలు, నిర్మాణాలు, సంస్కృత సాహిత్యం, రాతి శిల్పాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే విజ్ఞాన శాస్త్రం, లోహ పరిశ్రమ, తత్వశాస్త్రం, ఇలా ఇంకా జస్టిస్, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, అన్నిట్లో కూడా ప్రజలు చాలా లక్షణంగా సుభిక్షంగా ఉన్నారు. ప్రజలు చాలా సంతోషదాయకంగా ఉన్నారు. ప్రతి రంగంలో కవులను ప్రోత్సహించారు, కళాకారులను ప్రోత్సహించారు, సైన్యాన్ని ప్రోత్సహించారు. కామన్ పీపుల్ అంటే సామాన్య ప్రజలను కూడా వాళ్ళు బాగా చూసుకున్నారు రాజులు.
అందువల్ల గుప్తుల యుగాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. సో అర్థమైంది కదా ఎందుకు గుప్తుల యుగాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారని చెప్పేసి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే గుప్తులు అనేవాళ్ళు మనకి చరిత్రలో ఉన్నారు. చరిత్రలో ఉండడానికి ప్రధానమైన ఆధారం ఏదైనా ఉందా అంటే అవేంటో చూద్దాం. సో గుప్తులకు సంబంధించినటువంటి ఆధారాలు, గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఏ ఎంపైరు? గుప్తా ఎంపైర్. సో గుప్తా ఎంపైర్కి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయి చూద్దాం. సో ఆధారాలు. సో ఫస్ట్ పురాణాలు అనమాట. పురాణాలు విష్ణు పురాణము, వాయు పురాణం, భగవత పురాణం, మత్స్య పురాణం. ఇందులో మత్స్య పురాణం అనేది మనకి శాతవాహనుల దగ్గర నుంచి ఇది ఒక సోర్స్గా ఉందన్నమాట. దీన్ని రాస్తూ వచ్చారు. ఈ మత్స్య పురాణంలో కూడా గుప్తులకు సంబంధించి ఉందన్నమాట. అంటే గుప్తులకు సంబంధించి ఏదైనా అతి పురాతనమైన ఆధారం ఉందా అంటే, ఓల్డెస్ట్ సోర్స్ ఏదైనా ఉందా అంటే అది మత్స్య పురాణం మాత్రమే. మిగతా పురాణాల్లో కూడా గుప్తుల గురించి ప్రస్తావించారు. విష్ణు పురాణము, వాయు పురాణం, భగవత పురాణంలో కూడా ఈ గుప్తుల గురించి ప్రస్తావన ఉంది. తర్వాత కామందక నీతిసార. సో ఈ గ్రంథం అన్నమాట ఇది ఒకటి. కామందక నీతిసారం అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. ఈ కామందక నీతిసారం అనే దాన్ని ఎవరు రాశారంటే శిఖరాణి ఆయన రాశాడు. శిఖరాణి ఆయన రాశాడు. ఈ శిఖర ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది చంద్రగుప్త II అనమాట. ఈయన ప్రధానమంత్రి, ఆ ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉంటాడు పరిపాలనలో. ఎవరంటే చంద్రగుప్త II అనమాట. రెండవ చంద్రగుప్తుడు అంటే విక్రమాదిత్యుడు అనమాట. విక్రమాదిత్యుడి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి శిఖర కామందక నీతిసారం అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో గుప్తుల గురించి ప్రస్తావన ఉంది. గుప్తుల యొక్క అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క పూర్వీకుల గురించి, ఆయన పరిపాలన గురించి ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రధాన ఆధారంగా తీసుకోవచ్చు గుప్త సామ్రాజ్యానికి సంబంధించి. తర్వాత వచ్చేసి విశాఖదత్త దేవి చంద్రగుప్తం. నెక్స్ట్ ముద్ర రాక్షస. ఏవేంటివి? దేవి చంద్రగుప్తం. సో దేవి చంద్రగుప్తము, తర్వాత ముద్ర రాక్షస. ఈ రెండు అనమాట. ఈ రెండు ఎవరు రాశారంటే ఈ రెండు వచ్చేసి విశాఖదత్తుడు. సో విశాఖదత్తుడు రాసినటువంటి దేవి చంద్రగుప్తము, ముద్ర రాక్షస రెండు కూడా గుప్తుల యొక్క ప్రస్తావన అందులో ఉందన్నమాట. గుప్త సామ్రాజ్యానికి ప్రధానమైన ఆధారంగా మనం చెప్పవచ్చు. ఈ దేవి చంద్రగుప్తం అనేది ఈ చంద్రగుప్త II గురించి అనమాట. నేను మళ్ళీ చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన గురించి మనం చెప్పుకునేటప్పుడు చూద్దాం క్లారిటీగా. కాబట్టి విశాఖదత్తుడు రాసినటువంటి దేవి చంద్రగుప్తము, అలానే ముద్ర రాక్షస, ఈ రెండు గ్రంథాలు కూడా గుప్తుల యొక్క ఆధారాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శూద్రక రాసినటువంటి మృచ్ఛకటికం ఏంటంట? మృచ్ఛకటికం. ఈ మృచ్ఛకటికం అనేది ఎవరు రాశారు? మృచ్ఛకటికం రాసింది శూద్రక అనే ఆయన రాశాడు. ఈ శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం కూడా గుప్తుల యొక్క ఆధారంగా చెప్పవచ్చు. తర్వాత కాళిదాస్ రాసినటువంటి విక్రమోర్వశీయం. కాళిదాస్ చాలా రాశాడు, అందులో విక్రమోర్వశీయం ఎవరు రాశారంటే కాళిదాసు. సో కాళిదాసు రాసినటువంటి విక్రమోర్వశీయం, ఇది కూడా ఈ విక్రమోర్వశీయం కూడా గుప్తులకు సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు. మన భారతదేశ చరిత్రలో గుప్తులు అనే వాళ్ళు ఉన్నారనడానికి ఈ గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పటికి మీరు లైబ్రరీస్కి వెళ్ళి, గ్రంథాలయాలకు వెళ్ళి ఈ బుక్స్ చదివితే గుప్తుల గురించి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రవరసేన రాసినటువంటి సేతుబంధ కావ్యం. సేతుబంధ కావ్యం ఎవరు రాశారంటే ప్రవరసేన. సో కాబట్టి ప్రవరసేన రాసినటువంటి సేతుబంధ కావ్యం కూడా గుప్తుల గురించి పేర్కొన్నది. తర్వాత వచ్చేసి విష్ణుశర్మ రాసినటువంటి పంచతంత్ర కథలు మనం వినే ఉంటాం కదా. ఈ పంచతంత్రం కథలు ఎవరు రాశారంటే విష్ణుశర్మ. సో విష్ణుశర్మ రాసినటువంటి ఈ పంచతంత్రాల్లో కూడా గుప్త సామ్రాజ్యం గురించి ఉందన్నమాట. గుప్తుల గురించి ఇందులో కూడా ప్రస్తావించారు. తర్వాత వచ్చేసి ట్రావెల్ అకౌంట్స్ ఆఫ్ ది పాహ్యాన్. చైనా యాత్రికుడు అనేటువంటి పాహ్యాన్, ఎందుకంటే ఈయన ఈ కాలంలోనే వచ్చాడు కాబట్టి, ఈ గుప్తుల కాలంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు, చైనా ట్రావెలర్. సో చైనా యాత్రికుడైనటువంటి పాహ్యాన్ యొక్క గ్రంథాల్లో కూడా గుప్తుల గురించి ప్రస్తావన ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ఆధారాలన్నీ కూడా
గుప్త సామ్రాజ్యానికి ప్రధానమైన ఆధారాలు, గుప్తులకు సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ ఉన్నాయి, ఒకటి పురాణాలు, విష్ణు వాయు పురాణం, భగవత పురాణం, మత్స్య పురాణం, అలాగే శిఖరు రాసినటువంటి కామందక నీతిసారం, విశాఖదత్తుడు రాసినటువంటి దేవి చంద్రగుప్తము, ముద్ర రాక్షస, ఇలా మిగతావి, మృచ్చకటికం, శూద్రుడు రాసిన మృచ్చకటికం, కాళిదాసు రాసిన విక్రమోర్వ సీయం, నెక్స్ట్ ప్రవరసన రాసినటువంటి సేతుబంధ కావ్యం, విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రము, తర్వాత పాహ్యాను, చైనా యాత్రికుడు తన బుక్స్లో రాసినటువంటి అన్ని అంశాలు కూడా గుప్త సామ్రాజ్యానికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఇక్కడ మీకు కనిపించే అయితే పాహ్యాన్ అనమాట. పాహ్యాను మొట్టమొదటి చైనా యాత్రికుడు, మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి చైనా యాత్రికుడు వచ్చేసి ఎవరంటే పాహ్యాన్ అనమాట. సో ఆయన కూడా రాసుకున్నాడు, ఆయన కూడా అన్ని అంశాలన్నీ రాసుకున్నాడు, భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈయన భారతదేశానికి వచ్చేసరికి గుప్తులు పరిపాలిస్తున్నారనమాట. ఓకేనా? సో ఇవన్నీ చూద్దాం మనం, నెక్స్ట్ క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా గుప్తులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు. సో ఇంకా మనము గుప్తులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఇప్పటివరకు మనం ఏం చూసాము, కేవలం లిటరీ సోర్సెస్ మాత్రమే చూసాం, అంటే గ్రంథాల్లో మాత్రమే చూసాం లిటరేచరు. మిగతా ఏమున్నాయంటే మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అంటే మెహరౌలికి సంబంధించి ఇప్పుడు మీ కుతుబ్ మినార్ యొక్క మెహరౌలి ఇనుప స్తంభం కుతుబ్ మినార్ దగ్గర ఉంటుంది ఇది. సో కుతుబ్ మినార్ దగ్గర ఇనుప స్తంభం ఒకటి ఉంటుంది, మీరు చూడండి. సో ఇదనమాట, ఇది ఎవరు వేయించారంటే మనకి ఈ చంద్రగుప్తుడి కాలం గురించి చెప్తుంది ఇది. సో చంద్రగుప్తుడి కాలం గురించి చెప్తుంది అనమాట, చంద్రగుప్త గురించి చెప్తుంది. నెక్స్ట్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో ప్రయాగరాజు ప్రశస్తి అని కూడా అంటారు దీన్ని, అలహాబాదు. సో అలహాబాదు స్తంభ శాసనం, అలహాబాదు స్తంభ శాసనం, ప్రయాగ ప్రశస్తి అన్న కూడా ఇదే. ఇది సముద్రగుప్తుడు అనమాట, గుప్తరాజుకు సంబంధించినటువంటి సముద్రగుప్తుడికి ఇది చంద్రగుప్త 2 అనమాట, ఇది చంద్రగుప్త 2కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్, ఉదయగిరి. సో ఉదయగిరి గుహ శాసనం, సో ఉదయగిరి గుహ శాసనం ఇది కూడా గుప్తుల కాలంలో వేశారు, ఇది ఒక ప్రధానమైన ఆధారం. మథురా స్టోన్ ఇన్స్క్రిప్షన్, సో మథురా నగరంలో ఉన్నటువంటి రాతి శాసనం, సో మథురాలో ఉన్నటువంటి రాతి శాసనం, సో రాతి శాసనం ఇది కూడా గుప్తులకు సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారం. ఇందాకంతా గ్రంథాలు చెప్పుకున్నాం లిటరేచరు, ఇప్పుడన్నీ శాసనాలు, గుప్తులు వేయించేటువంటి శాసనాలు. తర్వాత చివరిగా వచ్చే సాంచి స్టోన్ ఇన్స్క్రిప్షన్, సాంచీలో మధ్యప్రదేశ్లోని సాంచీలో కూడా ఒక రాతి శాసనాన్ని వేయించారు. సో ఇవన్నీ అనమాట ఇక్కడ మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఏంటంటే గుప్తుల కాలం నాటి ఆధారాలు, అంటే గుప్తులు చరిత్రలో ఉన్నారనడానికి ప్రధానమైన ఆధారాలు అనమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి శాసనాలు. మెహరౌలి ఇనుప స్తంభం చంద్రగుప్త 2 వేయించాడు, అలహాబాద్ స్తంభ శాసనం, ప్రయాగ ప్రశస్తి అన్న ఇదే అనమాట. ఇప్పుడు మనం అలహాబాద్ని ప్రయాగరాజ్ అని పిలుస్తున్నాం కదా, అలా ఉదయగిరి గుహ శాసనము, మథుర రాతి శాసనము, సాంచి రాతి శాసనం ఇవన్నీ కూడా గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి, అడుగుతారు. నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ అనమాట, వీళ్ళు నిర్మించిన టెంపుల్స్. సో వీళ్ళు వచ్చేసి విష్ణు ఆలయం, సో విష్ణు ఆలయాన్ని నిర్మించారు. ఈ విష్ణు ఆలయాన్ని ఎక్కడ నిర్మించారంటే తిగవా అని చెప్పేసి ఒక ప్రాంతం, తిగవా అనే ప్రాంతంలో. నెక్స్ట్ శివ టెంపుల్ ఎడిది బొమ్మరా, శివాలయం, ఒక శివాలయాన్ని కూడా వీళ్ళు నిర్మించారు. ఎక్కడంటే బోమరా అనే ప్రాంతంలో, సో బోమరా. నెక్స్ట్ పార్వతీ టెంపుల్ ఎడిది నచన కుతరా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో పార్వతీ ఆలయం, సో పార్వతీ ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు, నచన కుటరా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ బుద్ధిస్ట్ షిన్సర్ది సాంచి అంటే బుద్ధగయ, వీళ్ళు బౌద్ధ ఆలయాలు కూడా నిర్మించారు. సో బౌద్ధ ఆలయాలు కూడా నిర్మించారు ఎక్కడంటే సాంచి అండ్ బుద్ధగయ. దీన్ని బట్టి వీళ్ళు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారని చెప్పేసి మనకి తెలుస్తుంది, అవునా కాదా? నెక్స్ట్ దశావతార టెంపుల్ ఇన్ దేవగఢ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పరంగా. దశావతార ఆలయం, సో దశావతార ఆలయం ఎక్కడంటే దేవగఢ్ అనమాట. సో దేవగఢ్లో వీళ్ళు దశావతార ఆలయాన్ని నిర్మించారు, సో దేవగఢ్లో. కాబట్టి ఇవి కూడా గుప్తులు వచ్చిన తర్వాత ఆలయాలు వచ్చాయి. మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఆలయాలు, హిందూ ఆలయాలు నిర్మించిన మొట్టమొదటి వంశం ఎవరంటే గుప్తులు అనమాట. సో గుప్తులే మొట్టమొదటి ఆలయాలు నిర్మించారు ఎక్కడ, ఉత్తర భారతదేశంలో. మనకి దక్షిణ భారతదేశంలో పల్లవులు, ఇక్ష్వాకులు వీళ్ళంతా స్టార్ట్ చేశారు. ఉత్తర భారతదేశంలో మాత్రం గుప్తులు అనమాట. కాబట్టి వీళ్ళు నిర్మించిన టెంపుల్స్, విష్ణు ఆలయం తిగవాలో ఉండేది, శివాలయం బోమరా, పార్వతీ ఆలయం నచనకుతర,
నెక్స్ట్ బౌద్ధాలయం వచ్చే సాంచి బుద్ధగయ, దశావతారయంపు దేవగఢ్. సో ఇవన్నీ కూడా గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే గుప్త సామ్రాజ్యం అనేది చరిత్రలో ఉంది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా. శాసనాలు చూసాము, తర్వాత లిటరేచర్ సాహిత్య గ్రంథాలు చూసాము, వాళ్ళు నిర్మించినటువంటి ఆలయాలు కూడా మనం చూసామన్నమాట. సో ఇంతవరకు క్లియర్ కదా. సో ఇవి కంప్లీట్గా సోర్సెస్ ఆఫ్ ది